హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు విజయ వీడియోస్. ఎంతో టేస్ట్ అయిన దద్దోజనం ఎలా చేయాలో చూపిస్తుండండి. కుక్కర్లో 1.5 కప్పు బియ్యం వేసుకొని బాగా శుభ్రంగా కడుక్కొని అందులో 1.5 లీటర్ నీళ్లు పోసుకోవాలండి. అప్పుడే అన్నం బాగా మెత్తగా ఉడికి ఇది దద్దోజనానికి బాగుంటుందండి. ఇది కరెక్ట్ కొలతల నీళ్ళు బాగా సరిపోతాయండి. 1.5 కప్కి 1.5 లీటర్ నీళ్లు పోసుకొని మీడియం మంట మీద 3 విజిల్స్ రానివ్వాలి. హీట్ అంతా తగ్గినాక మూత తీసి ఒకసారి గరిటెతో అన్నాన్ని అంతా కలపాలండి. ఒకసారి కలుపుకున్నాక ఇందులో 300 ml పాలు పోసుకోవాలండి. పాలు పచ్చివి అయినా పోసుకోవచ్చు, కాగబెట్టిన అయినా పోసుకోవచ్చు అండి. నేను కాగిన పాలు పోసుకుంటున్నా. సుమారుగా 1.5 కప్పు వరకు పాలు పడతాయండి. పాలు పోసినాక అన్నాన్ని మెత్తగా బాగా కలుపుకోవాలండి. ఎంత మెత్తగా కలుపుకుంటే అన్నం ఈ దద్దోజనం అంతా బాగా అనిపిస్తుందండి. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇది దేవి శరన్నవరాత్రులు సరస్వతి దేవి అలంకరణ రోజు ఈ దద్దోజనం సమర్పిస్తారండి. అమ్మవారికి ఈ దద్దోజనం అంటే చాలా ఇష్టం అండి. దద్దోజనం అమ్మవారికే కదండి, ఏ దేవి దేవతలకైనా ఇష్టమేనండి. ఎవరికైనా పెట్టొచ్చు. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుని అన్నాన్ని చల్లారి పెట్టుకోవాలండి. ఈ అన్నం బాగా చల్లారేలోగా దీనికి పోపు పెట్టాలండి. పోపు పెట్టడం కోసం ఒక కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కినాక అందులో 1 స్పూన్ పోపు దినుసులు వేసుకొని పోపును బాగా ఫ్రై చేసుకోవాలండి. అలాగే 4-5 ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఎండుమిర్చి బాగా ఎర్రగా బాగా ఫ్రై అయ్యేదాకా ఎండుమిర్చిని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇందులో 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పోపు ఎంత బాగా ఫ్రై అయితే ఈ దద్దోజనం అంత బాగా అనిపిస్తుందండి. ఇలా ఫ్రై చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలండి. ముందుగా చల్లారి పెట్టుకున్న అన్నాన్ని తీసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఇందులో 1 కప్పు పెరుగు వేసుకోవాలండి. తీయటి పెరుగు అయితే బాగుంటుందండి ఈ దద్దోజనానికి. పెరుగుని ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకొని అన్నంలో వేసుకోవాలండి. పెరుగు మీ ఇష్టం అండి, కొంచెం ఎక్కువ తక్కువైనా వేసుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏమీ లేదండి. ఇందులో రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. కొంతమంది ప్రసాదంగా పెట్టేటప్పుడు దద్దోజనంలో ఉప్పు వేయరండి. ఒకవేళ మీకు అలా వేసే అలవాటు కానీ లేకుండా ఉంటే మీరు వేయకుండా అయినా పెట్టచ్చండి. చప్పటి దద్దోజనమైనా ఇందులో కొంచెం నేను నీళ్లు కలిపి ఒక 2 స్పూన్ల మైన వేస్తుండండి. అన్నం కాస్త గట్టిగా లేకుండా కొంచెం లూజ్గా ఈ విధంగా ఉంటుందని. ఇలా బాగా అన్నాన్ని ఎంత మెత్తగా బాగా కలుపుకుంటే దద్దోజనం అంత బాగా అనిపిస్తుందండి. ముందుగా ఫ్రై చేసుకున్న పోపుని అంతటిని వేసుకొని కలుపుకోవడం అండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన దద్దోజనం రెడీ అండి. ఇది దేవుళ్ళకి ప్రసాదంగానే కాదండి, మనం చేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి. కొంతమంది పెరుగులో పాలు కలుపుకొని తింటే పేగులు పేరుకపోతాయని తినరండి. మా చిన్నప్పుడు కూడా మా అమ్మమ్మ వాళ్ళు అలాగే చెప్పేవాళ్ళండి. మేము అప్పుడు చిన్నప్పుడు భయపడి మేమైతే తినేవాళ్ళం కాదండి. అదంతా మిథ్యేనండి. అటువంటిది ఏమీ లేదండి, అది ఒక అపోహ మాత్రమే. నేను ఎప్పుడు దద్దోజనం చేసిన ఈ విధంగా పాలు పోసుకొని వండుతానండి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది మా పాపకు మా వారికి అందరికీ నచ్చుద్దండి. మేము ఎప్పటి నుండో తింటున్నాం, మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. మీరు ఇలా తయారు చేసుకుని అమ్మవారికి నైవేద్యంగా పెట్టి మీరు తినండి, మీకు నచ్చుద్ది. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ పెట్టండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.